కార్ తన మీద నుంచి వెళ్ళటమే అక్షిత్ అరిచిన అరుపు డీటీఎస్ రేంజ్లో వినిపిస్తే చూస్తున్న అక్షిత్ తల్లిదండ్రులతో పాటు నిషా కూడా షాక్ అయ్యింది. ఇక గోపి జరుగుతున్న దాడికి కళ్ళు తిరిగి పడిపోయాడు. మొదటిసారి లైవ్లో అలాంటిది చూడటంతో ఇక ఇవాన్ కార్ని గేట్ బయట వరకు తీసుకువెళ్ళి మళ్ళీ రివర్స్లో ఫుల్ ఫోర్స్లో తీసుకువస్తుంటే తేరుకున్న అక్షిత్ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్షిత్ మీద నుంచి మరోసారి వెళ్ళే కార్ నుంచి తప్పించటానికి అతన్ని వెనక్కి లాగి గార్డెన్లోకి తీసుకువెళ్లారు. ఇవాన్ అక్షిత్ పక్కకి వెళ్ళటమే కోపంగా కార్ సడన్ బ్రేక్తో ఆపి ఫోర్స్గా డోర్ తీసి కిందకి దిగి ఎందుకు వాడిని తీశావు? ఏం వాడు చావటం నచ్చటం లేదా కన్న కొడుకు ఎదురుగా జస్ట్ కాళ్ళ మీద నుంచి కారు పోతేనే ప్రాణం పోయినట్టు ఫీల్ అయ్యారా? మరి వీడు నా కళ్ళ ముందే ఏకంగా నా పిల్లాన్ని చంపాలని చూశాడు. మరి వీడిని నేనేం చెయ్యాలి? నాకెంత కోపం రావాలి? పోలీస్ కేసు కట్రా అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ చేస్తాను. మీకు నాతో పెట్టుకోవాలి అనిపిస్తే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. పోలీసులంటూ వెళ్తానంటే దానికి కూడా సిద్ధమే. కానీ వీడు మాత్రం నా చేతిలో చావాలి అని ముందుకు వెళ్ళేలోపు ఒక్కసారిగా అక్షిత్ అమ్మగారు ఇవాన్ కాళ్ళ మీద పడిపోయి, బాబు నీకు పుణ్యం ఉంటుంది. ఆల్రెడీ వాడి నొప్పికి వెలువెలలాడిపోతున్నాడు. ఇంకా వాడిని చెప్పకు. కనీసం వాడిని అలా అయినా మాకు అప్పగించు అని వేడుకున్నారు. ఇవాన్ ఎర్రగా మారిన ఫేస్తో ఆవేశంగా చూస్తూ ఉన్నాడే తప్ప ఆవిడ మాటలకి రిప్లై ఇవ్వలేదు. ఇంతలో అక్షిత్ తండ్రి కూడా చేతులు జోడిస్తూ, ఇదే చివరిసారిగా నిన్ను అడుగుతున్న హెల్ప్ అనుకో ఇవాన్. ఇంకెప్పుడు మా కొడుకు నీ వైపు చూడకుండా చూసుకుంటాము. ఈ ఒక్కసారికి వాడి ప్రాణాలని వదిలే నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. పెద్దవాడిని నీ సక్సెస్ కెరియర్ చేసుకునే టైంలో అంతో ఇంతో హెల్ప్ చేసిన వాడిని ఈ ఒక్కసారికి కనికరించు అనగానే ఇవాన్ కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, ఇదే వాడికి లాస్ట్ ఛాన్స్. చూడండి, నేను ఇప్పుడు వాడి కాళ్ళ మీద నుంచి కార్ ఫోర్స్గా తీసుకువెళ్ళటం వలన వాడి కాళ్ళు చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి. పొరపాటును కూడా వాడి కాళ్ళు తిరిగి రావటానికి వీల్లేదు. గుర్తుంచుకోండి, జీవితాంతం వాడి ఆవుటివాడిగా బ్రతికి ఉండాలి. కాదని వాడి కాళ్ళు తీసుకురావటానికి ట్రై చేస్తే ఊపిరి తీసేస్తాను అని వార్నింగ్ ఇచ్చి తగ్గని ఆవేశంతో స్పృహ తప్పి పడిపోయిన గోపిని ఎత్తుకొని కార్ డిక్కీలో పడేసి ఎంత స్పీడ్గా వచ్చాడో అంతే స్పీడ్గా తిరిగి వెళ్ళిపోయాడు. ఇవాన్ వెళ్ళిపోయాక జరిగిన బీభత్సం మొత్తం చూసిన పనివాళ్లతో సహా అందరూ షాక్ అయ్యి, ఇదేంటిది? ఎప్పుడు కలలో కూడా జరగనిది ఎదురుగా జరిగింది అని భయపడి వణికిపోతున్నారు. ఇక అక్షిత్ తండ్రి హడావిడిగా స్పృహ కోల్పోయి రక్తంతో తడిచిపోయిన అక్షిత్ శరీరాన్ని చూస్తూ త్వరగా కారులో పడుకోబెట్టి అక్షిత్ తల్లిని తీసుకుని హాస్పిటల్ వైపు పరిగెత్తారు. వాళ్ళు వెళ్ళిపోయాక నిషా తేరుకొని పెద్దగా నవ్వుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటే పనివాళ్ళు ఆమె వైపు విచిత్రంగా చూస్తూ జరిగిన వాటికి ఆవిడ మతిస్థిమితం పోయినట్టుంది అని ఫిక్స్ అయ్యారు. ఇక హాస్పిటల్కి చేరిన అక్షిత్ ఫ్యామిలీ అక్షిత్కి ట్రీట్మెంట్ ఇప్పించగా డాక్టర్ దాదాపు 2 గంటల తర్వాత బయటికి వచ్చి, ఒక కాలికి అయితే రాడ్ ద్వారా సెట్ చేయగలిగాము, కానీ మరో కాలు మీద చాలా ఫోర్స్గా ఏదో వెళ్ళటం వలన సర్జరీ కంపల్సరీ అయ్యింది. 2 టైమ్స్ సర్జరీ చేస్తే పర్లేదు, నడుస్తారు, కానీ స్టిక్ సహాయం లేకుండా నడవటం మాత్రం ఇంపాసిబుల్. ఏం చేయమంటారు అని అడిగారు. అక్షిత్ తల్లి కంగారుగా ఏడుస్తూనే, చేయండి డాక్టర్, సర్జరీ చేయండి, నా కొడుకు బ్రతకటం మాకు కావాలి అనగానే అక్షిత్ తండ్రి వెన్నులో వణుకు పుడుతూ, ఏం మాట్లాడుతున్నావే? ఇవాన్ ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయావా అని అంటుంటే, వాడి వార్నింగ్ పట్టించుకొని కొడుకుని ఆవిటివాడిని చేసేస్తారా? నోరు మూసుకోండి మీరు. ఏదో ఆవేశంలో ఇలా చేసిపోయాడు, తర్వాత చూసుకుందాం వాడి సంగతి. మీరు ఆపరేషన్ చేయండి డాక్టర్ అని చెప్పి ఆయనని పంపించేశాక అక్షిత్ తల్లి అక్కడే వెయిటింగ్ చైర్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే అక్షిత్ తండ్రి మాత్రం గజగజలాడిపోతూ, ఇదేమో అక్షిత్ని నడిచేలా చేయమని చెప్తుంది, వాడేమో పొరపాటున అక్షిత్ లేచి తిరిగితే చంపేలా ఉన్నాడు. ఏం చెయ్యాలేరా స్వామి అనుకుంటూ ఆలోచిస్తూ అక్షిత్ ఫస్ట్ సర్జరీ అయిపోయాక అమెరికా పంపించి సెకండ్ సర్జరీ అమెరికాలో చేయించాలని ఫిక్స్ అయ్యారు. అలా అక్షిత్ మొదటి సర్జరీ ఎడమ కాలికి అయిపోయాక
సెకండ్ సర్జరీకి టైం పడుతుంది. మినిమం ఒక 3-4 మంత్స్ పూర్తిగా బెడ్ రెస్ట్ మాత్రమే. అతనికి తలకి కూడా బలమైన దెబ్బలు తగిలాయి. ఏమైనా గొడవలు జరిగాయో మరి మాకు తెలియదు కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇంతవరకు మీరు కంగారులో ఉన్నారని చెప్పలేదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంకేమైనా ఉందా? ఇంకా మా పరువు మేమే తీసుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా చెప్పాలంటే వీడు ఏకంగా పోయి జైల్లో కూర్చుంటాడు. యాక్సిడెంట్ విషయం బయటికి వచ్చిందంటే అసలు వీడెందుకు ఇలా చేశాడు? మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చేలా లేడు అని అనుకుంటూ అక్షిత్ కళ్ళు తెరవగానే చంపలు వాయించాలన్నంత కోపంతో ఊగిపోతున్నారు అక్షిత్ తండ్రి. ఇక అక్షిత్ తల్లి అమ్మయ్య అనుకున్నారు. కొడుకు కాళ్ళు వస్తాయి అనుకుని అక్షిత్ ఇంటి నుంచి అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న ఇవాన్ తన షర్ట్ పూర్తిగా బ్లడ్ మార్కలతో తడిచిపోయి ఉండటం చూసి వాటిని చూసి మళ్ళీ ఎవరైనా కంగారు పడతారేమోనని ఇంటికి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి తన కోసం ఇషిక కోసం ఒక 4 జతల బట్టలు ఎయిర్ బ్యాగ్లో సర్దుకొని తిరిగి హాస్పిటల్కి చేరి ఇంకా స్పృహలోకి రాని గోపి మొహం మీద ఫోర్స్గా వాటర్ చల్లి గోపిని డిక్కీలో నుంచి బయటికి లాగి కార్ లాక్ చేసుకొని తనకేం పట్టనట్టు లోపలికి వెళ్ళిపోతే గోపి అయోమయంగా చుట్టూ చూస్తూ నేనెక్కడ ఉన్నాను, అసలేమయ్యింది అని తల పట్టుకొని అనుకుంటూ జరిగింది గుర్తు చేసుకున్న గోపి అమ్మో సార్ని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. ఇషిక మేడం దగ్గర మాత్రమే కోపంగా ఉంటారు అనుకున్నాను కానీ మొదటిసారి ప్రాణం తీసేంత కోపం చూడటం ఇదే అని గజగజ వణికిపోతూ ఇంకా బెటర్ ఏంటంటే నేను చేసిన తప్పుకి సార్ నాకు ఏ శిక్ష వేయకపోవటం, లేదంటే ఇషిక మేడం గురించి తెలుసుకుంది నేనే కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నా కాళ్ళు కూడా తీసేసి ఉంటే అమ్మో జీవితంలో పెళ్ళయ్యేది కాదు అని అనుకుని అట్నుంచటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవాన్ ఎదురుగా ఉండటానికి భయం వేసి. ఇక ఇషిక రూమ్ దగ్గరికి వచ్చిన ఇవాన్ బయటికి వచ్చిన భాగ్యలక్ష్మి గారితో నేను కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చాను నాని, 2 డేస్ నుంచి నిద్ర లేదు కదా, సో కళ్ళు వాలిపోయాయి, తెలియలేదు. కళ్ళు తెరిచేసరికి ఈ సమయం అయిపోయింది, సారీ. ఇక నేను ఇషిక దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి అని వాళ్ళందరినీ పంపించేసి ఇషిక దగ్గరికి వెళ్ళి తన పొజిషన్ చూసి తల్లడిల్లిపోతూ ఇషిక పక్కన కూర్చొని తన చేతిని చేతిలోకి తీసుకొని సారీరా, నా ఆవేశం నా పొరపాట్ల వల్లే నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావు. వాడు నా మీద కోపం నీ మీద ఇలా తీర్చుకుంటాడని ఊహించలేదు. చాలా పెద్ద తప్పు చేశాడు. వాడికి పనిష్మెంట్ కూడా ఇచ్చేశాను. ఇక జీవితంలో మన వైపు చూడాలంటేనే భయపడతాడు వాడు, వాడి ఫ్యామిలీ. ఇకపై మనకెవరూ శత్రువులు లేరు ఇషిక. నువ్వు కూడా త్వరగా నన్ను క్షమిస్తే చాలు అనుకుంటూ తన తల బెడ్ మీద వాల్చి కళ్ళు మూసుకున్నాడు. జస్ట్ అలా మూసుకున్నవాడు తీసుకున్న స్ట్రెస్ దెబ్బకి తెలియకుండానే నిద్రపోయాడు. మరో వారం రోజులు అలానే గడిచిపోయాయి. ఇవాన్ కేరింగ్కి ఇషిక చిరాకు పడినా ఇవాన్ వదల్లేదు. మాటలు వచ్చిన తర్వాత ఇవాన్ ముట్టుకున్న ఇష్టం లేనట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ వదలమని అన్నా ఇవాన్ పట్టించుకోకుండా తనకి సేవలు చేస్తూనే నువ్వు నా భార్యవి, ఈ మాత్రం సేవలు చేయటంలో తప్పేం లేదు, నోరు మూసుకొని ఉండు అని సీరియస్ అయ్యాడు. అలా ఒక వారం తర్వాత ఇషికని డిశ్చార్జ్ చేసి 15 డేస్కి ఒకసారి చెకప్కి రావాలని, 3 మంత్స్ అలానే ఉండాలని, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేస్తే ఇంటికి వస్తానని చెప్పి డాక్టర్ ఇషిక వాళ్ళని పంపించేశాడు. అప్పటికే ఇవాన్ కేరింగ్ వల్ల ఇషికలో ఇంప్రూవ్మెంట్ చాలా వరకు వచ్చింది. ఇక ఇంటికి చేరిన ఇషిక వీల్ చైర్లో గుమ్మం ఎదురుగా నిలబడి ఉంటే భాగ్యలక్ష్మి గారు ఇషిక కర్పూరంతో, ఎర్ర నీళ్లతో, గుమ్మడికాయలతో, ఉప్పు మిరపకాయలతో అన్నిటితో దిష్టి తీసి అప్పుడు లోపలికి రానిచ్చారు. ఇషికని తన రూంలోకి తీసుకువెళ్తుంటే ఇషిక ఆపేసి ఇవాన్ రూంలోకి వెళ్ళనని కింద రూంలోనే ఉంటానని చెప్పటంతో ఇవాన్ సరే అని ఇషిక థింగ్స్ మొత్తం కింద రూంలోకి చేంజ్ చేశాడు సైలెంట్గా. అంత సైలెంట్గా తన థింగ్స్ అన్ని రూంలోకి మార్చిన ఇవాన్ని విస్మయంగా చూసింది ఇషిక. అంతలోనే ఇవాన్ ఇషికని వీల్ చైర్లో నుంచి బెడ్ మీదకి మార్చి స్పాంజ్ బాత్ చేయిస్తాను అంటూ డోర్ క్లోజ్ చేయగానే ఇషిక కంగారుగా ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు మీరు స్పాంజ్ బాత్ చేయించడం ఏంటి, అవసరం లేదు, నోరు మూసుకుని బయటికి వెళ్ళండి, మీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని అంటున్నప్పుడు బయట రూమ్ డోర్ కొట్టిన సౌండ్ రావటంతో
ఇవాన్ విసుగ్గా ఇషిక వైపు చూస్తూ, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ పనులన్నీ నేనే చేస్తాను, నేను మాత్రమే చేస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్ నా వల్ల వచ్చింది కాబట్టి నీకు సేవలు చేయాల్సిందే నేనే అని చెప్పి డోర్ తీయటమే భాగ్యలక్ష్మి గారు ఇవాన్తో ఇషికని పెంచిన అమ్మగారు వచ్చారని చెప్పగానే, నువ్వు దీని దగ్గర ఉండు నాని అని చెప్పి మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు ఇవాన్. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఇవాన్ కేరింగ్ మధ్య ఇషిక చాలా త్వరగా కోలుకుంది. ఇషిక ఎంత చెప్పినా ఇవాన్ వినిపించుకోకుండా తన ప్రతి పని తనే చేస్తూ, మరోవైపు తన ఆఫీస్ని ఇంటి నుంచే హ్యాండిల్ చేస్తూ ఇషికని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. దానివల్లే 6 నెలల్లో కోలుకోవాల్సిన ఇషిక జస్ట్ 4 నెలల్లోనే కోలుకుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.